మే వో ఔర్ ఫుజీ. ఈ మూవీ సోనీ లీవ్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇది ఒరిజినల్గా ఒక మరాఠీ ఫిలిం. దీని పేరు తోటే అని ఫుజీ. మరి ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, హీరో అండ్ హీరోయిన్ ఒక 7 years బ్యాక్ పూణేలో కాలేజ్లో ఉన్నప్పుడు సీరియస్గా ప్రేమించుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు లివిన్లో కూడా ఉంటారు. కానీ ఒక పాయింట్లో వచ్చిన పెద్ద గొడవ వల్ల బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోతారు. కట్ చేస్తే 7 years తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా జపాన్లో మౌంట్ ఫుజీ దగ్గర మళ్ళీ కలుస్తారు. ఈ గ్యాప్లో హీరోయిన్కి పెళ్ళి అయిపోవడం, ఒక బాబు కూడా ఉంటాడు. ఇలా లైఫ్ మొత్తం మారిపోతుంది. మరి మళ్ళీ కలిసిన తర్వాత ఏం జరిగింది, పాస్ట్లో వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేది మెయిన్ స్టోరీ. మూవీ అయితే కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది. డైరెక్టర్ ఈ స్టోరీని కట్ అండ్ పేస్ట్ ఫార్మాట్లో చూపించారు. అంటే ప్యారలల్ స్టోరీ టెల్లింగ్ లాగా. అంటే పాస్ట్లో పూణేలో జరిగిన సీన్స్ని, ప్రజెంట్ టోక్యోలో జరిగే సీన్స్ని ఒకదాని తర్వాత ఒకటి లీనియర్గా కాకుండా ప్యారలల్గా చూపిస్తూ ఉంటారు. ఇరువురు స్టోరీస్ని ట్రాన్సాక్షన్ అయ్యే విధానం కొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది. టెక్నికల్గా చూసుకుంటే సినిమా చాలా రిచ్గా ఉంది. టోక్యో సిటీ, మౌంట్ ఫుజీ అండ్ సరౌండింగ్స్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎమ్స్ సినిమాలో ఉన్న మూడ్ని ఇంకా బాగా ఎలివేట్ చేస్తాయి. మూవీలో మనకి బాగా నచ్చే విషయం ఏంటంటే, లవర్స్ మధ్య వచ్చే కామన్ ఇష్యూస్ లైక్ యాంగర్ ఇష్యూ, సెల్ఫ్ బిహేవియర్, ఈగో క్లాసెస్ని చాలా న్యాచురల్గా చూపించారు. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు చాలా నీట్గా పెర్ఫామ్ చేశారు. హీరో అండ్ హీరోయిన్ మధ్య ఉండే కెమిస్ట్రీ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ఆ మూవీలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, హీరోకి తన ఫాదర్ మనీ అంటే అసలు నచ్చదు, కానీ ఫాదర్ కార్ మాత్రం వాడుతూ ఉంటాడు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒకసారి ఓకే అనేస్తుంది, మళ్ళీ తర్వాత కాదని అంటూ ఉంటుంది. 2 hours పైన లెంత్ ఉన్న ఈ మూవీ చాలా లాగ్ అనిపిస్తూ ఉంటుంది చాలా సీన్స్లో. ఇంకా స్క్రీన్ ప్లే అయితే చాలా సింపుల్గా రాసుకున్నారు. తర్వాత ఏం జరగబోతుందో మనం ఈజీగా గెస్ చేసేయచ్చు. మెయిన్గా క్లైమాక్స్ అయితే చాలా వీక్గా అనిపించింది. ఏదో చేయాలని చేసినట్టుగా ఉంటుంది తప్ప ఒక ఫ్లో అనేది ఉండదు. ఇంక ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే యావరేజ్గా అనిపించింది. రొటీన్ లవ్ స్టోరీస్ నచ్చిన వాళ్ళకైతే ఇది కొంచెం బోర్ కొడుతుంది. మీకు స్లో పేస్డ్ ఎమోషనల్ డ్రామాస్ నచ్చితే అండ్ బ్యూటిఫుల్ విజువల్స్ చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు ఈ మూవీని. అంతమించి ఇంకేం లేదు ఈ మూవీలో. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. అలానే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.